టీఆర్ఎస్ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. అధికారికంగా ఆమోదం తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కవితకిచ్చింది ఈసీ. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో టీఆర్ఎస్ పార్టీ పేరును కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కవితకు టీఆర్ఎస్ పేరు ప్రకటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరుకు ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. కానీ మొన్న చూస్తే అటు బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పేరును అలా పెట్టుకోవడం కుదరదని. మరి ఇప్పుడు బీఆర్ఎస్ దీనిపై ఏమంటుంది? సింధు, కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనగా ఆమోద ముద్ర వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఓకే చేసినట్టు కూడా మనకు ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నెల 25వ తారీఖున మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సేనగా అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెప్పారు. అయితే ఆ రోజు స్టేజీ మీద మాత్రం కవిత అనౌన్స్ చేస్తూ ఓన్లీ టీఆర్ఎస్ అంటూనే అనౌన్స్ చేసింది, కానీ తెలంగాణ రాష్ట్ర సేనాన్ని ఎక్కడ చేయలేదు. కానీ ఆమె అధికారిక ట్విట్టర్లో కావచ్చు, ఆ పార్టీ సంబంధించిన ట్విట్టర్లో కావచ్చు, అందులో మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితికి దగ్గరగా ఉంది కాబట్టి రాష్ట్ర అనే పదం ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తమైన అభిప్రాయం కలిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు భారత రాష్ట్ర సమితి, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి, అంటే రాష్ట్ర అనే పదం రెండిట్లలో ఉంది కాబట్టి ఈసీ ఒప్పుకోదనేటువంటి అభిప్రాయాన్ని కూడా కవిత వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన అని మార్చుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఒకవేళ తెలంగాణ రక్షణ సేనకది ప్రతి ఆమోద ముద్ర వేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ దీనిపై మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఈ పేరు వచ్చింది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు స్పందించలేదు. ఒకవేళ దీనిపై ఏమైనా మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందా లేకపోతే వదిలేస్తుందా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరు మొదటగా బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పేరే ఉంది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ఏదైతే రథసారథి కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పేరు మీదనే ఆయన ఉద్యమాన్ని నెలకొల్పి 14 సంవత్సరాల ఉద్యమాన్ని చేశారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ పేరు మీదనే ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే పార్టీ ఉంది. ఆ తర్వాత 2023 ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిగా ఎన్నికల్లోకి వెళ్ళారు. కానీ భారత రాష్ట్ర సమితి పేరు అచ్చి రాలేదు. ముఖ్యంగా పార్టీ ఓడిపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది. వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న క్రమంలో పలుమార్లు మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చాలనేటువంటి ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంది. ముఖ్యంగా పలు సందర్భాల్లో కేటీఆర్కు కేసీఆర్ కూడా పార్టీ నేతలు చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పదం తెలంగాణ ఆత్మ లాంటిది, ఆత్మనే ఇప్పుడు కోల్పోయింది. ముఖ్యంగా కేసీఆర్ కోల్పోయారు కాబట్టి ఇలా వరుస ఓటములు చవి చూడాల్సి వస్తుందని కూడా పార్టీ శ్రేణులే చెప్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలనే ఆలోచన అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది. ముఖ్యంగా కేటీఆర్లో కూడా ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. గతంలో కేటీఆర్ సీట్లలో మాట్లాడుతూ కూడా ఇది మార్చే ఆలోచన ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ అనేటువంటి పదం ఏదైతే కవిత పార్టీ పేరు వచ్చిందో ఇది భవిష్యత్తులో బీఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించే అంశం. ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ పార్టీగానే కవిత ఎన్నికల్లోకి వెళ్తే ఇప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వచ్చే ఎన్నికలకు వెళ్తే మాత్రం బీఆర్ఎస్ కి చాలా ఇబ్బందులు అయితే తప్పవు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల్లో నాని ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ప్రజలు కూడా టీఆర్ఎస్ ను ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి ఏం చేస్తారు, స్పందిస్తారా, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.